హాయ్ అండి, అందరికీ నమస్కారం. చాలామంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ తర్వాత ఎటు వెళ్ళాలి, చాలామంది నీట్ కోచింగ్ నీట్ రాస్తుంటారు, ఇంజనీరింగ్ సైడ్ వైపు వెళ్తుంటారు, కొంతమంది డిగ్రీ వైపు వెళ్తుంటారు. ఆ డిగ్రీ 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు బీఈడీ చేయాలా, పీజీ చేయాలా, ఆ 2 ఇయర్స్ అక్కడే అయిపోతుంది. డిగ్రీ ఒక 3 ఇయర్స్, పీజీ ఒక 2 ఇయర్స్, బీఈడీ ఒక 2 ఇయర్స్ అయింది. ఇప్పుడు ఆ 3, 2, 5, 5, 2, 7 7 జీవితం అట్నే గడిచిపోతుంది. 7 తర్వాత అప్పుడు మనకు ఒక ఆలోచన వస్తుంది, ఏదైనా జాబ్కి ప్రిపేర్ కావాలి, ఏదైనా జాబ్ క్యాచ్ చేయాలి, ఏదైనా జాబ్ కొట్టాలని చెప్పి అప్పుడు మనకు ఆలోచన వస్తుంది. చాలామందికి తెలియదు. ఇంటర్మీడియట్ తర్వాతనే పాస్ అయితే 7 గౌట్ జాబులు ఇక్కడ గవర్నమెంట్ కొలువులు సాధించవచ్చు అనే ఆలోచన మనలో చాలామందికి అవగాహన ఉండదు. రేపు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 7 గౌట్ జాబుల్లో ఏదైనా ఒక జాబ్ సెలెక్ట్ అయితే నువ్వు జాబ్ చేసుకుంటూ కూడా చదువుకోవచ్చు. కానీ 7 ఏళ్ళు మనం లాస్ అయిన తర్వాత అప్పుడు ఆలోచిస్తాం, వయసు మీద పడుతుంది, ఇబ్బంది అయింది. ఒక జాబ్ కొట్టుకొని పక్కన పెట్టి ఆ జాబ్ సెలవు పెట్టుకొని వచ్చి మళ్ళీ నువ్వు గ్రూప్సో సివిల్సో ఏదో ఒకటి ప్రిపేర్ కావచ్చు. చాలామంది ప్రజెంట్లీ సిచ్యువేషన్లో నార్త్ ఇండియా కానీ, అదేవిధంగా తమిళనాడు కానీ, ఏపీ కానీ, తెలంగాణలో కొన్ని ఏరియాలో ఇలా ప్రిపేర్ అవుతున్నారు. వాడు ఇంటర్మీడియట్ కాగానే కాంపిటేటివ్ వైపు పంపిస్తున్నారు. మనకేమిది ఇప్పుడు ప్రజెంట్లీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ ఎటు వెళ్ళాలి, ఆ తర్వాత డిగ్రీ తర్వాత పీజీ ఏం చేయాలి, ఆ తర్వాత మన పీజీ తర్వాత బీఈడీ చేయాలా, ఇదే ఆలోచనతో తప్ప కానీ అక్కడ వయసు మీద పడుతుంది. ఆల్రెడీ ఇలాంటి జాబ్స్ ఉన్నాయి, ఏదో ఒక జాబ్ కొట్టుకొని పక్కన పెట్టి నెక్స్ట్ ఇంకో జాబ్కి అక్కడ ప్రిపేర్ అయ్యేదన్న ఆలోచన అక్కడ మనలో రాదు. అందుకే ఇంటర్మీడియట్ తర్వాత దాదాపు ఇంటర్మీడియట్ ఇక్కడ క్వాలిఫై అంటే ఇంటర్మీడియట్ పాస్ అయితే 7 గౌట్ జాబులు ఇక్కడ మీరు సాధించవచ్చు. అక్కడ 7 గౌట్ జాబులు ఇక్కడ నేటి యువత 10వ తరగతి ఇంటర్ తర్వాత ఉపాధి అవకాశాలు వెంటనే పొందాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నారు. దాదాపు ఇక్కడ మరి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు మంచి జీతంతో పాటు సమాజంలో గౌరవాన్ని అందిస్తాయి. అందుకే యువత ప్రభుత్వ ఉద్యోగాలు ఇక్కడ ఇష్టపడుతున్నారు. ఇలా బయట సాఫ్ట్వేరు, బయట ఏదైనా ఒక జాబు దాదాపు నెలకి ₹1,00,000 వచ్చిన సాటిస్ఫాక్షన్ లేని యొక్క పరిస్థితి. ప్రైవేట్ ఇక్కడ డబ్బు ఎప్పుడైనా సంపాదించవచ్చు. చివరికి టీ స్టాల్ పెట్టుకునైనా డబ్బు సంపాదించవచ్చు, కొబ్బరి బొండాలమైనా డబ్బు సంపాదించవచ్చు. అది కాదు, సమాజంలో మనకంటే ఒక గౌరవం ఉండాలి. అదే ఒక ప్రైవేట్ జాబ్ క్యాండిడేటు, అదే ఒక నెలకు 1 lakh శాలరీ వచ్చే ప్రైవేట్ జాబు, అదే ఒక 50,000 వచ్చే గవర్నమెంట్ జాబ్, ఇద్దరు పల్లెలకు వెళ్తే వాళ్ళక్కడ నీది అక్కడ గవర్నమెంట్ కొలువా ప్రైవేట్ కొలువాడతారు. ప్రైవేటేనా, గవర్నమెంట్ కాదా? గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్ సెక్టార్. అందుకే మన పిల్లల్ని, మీ పిల్లల్ని అక్కడ ఇంటర్మీడియట్ పాస్ అవగానే ఈ 7 జాబుల వైపు కూడా ప్రిపరేషన్ చేయించండి. సమ్మర్ హాలిడేస్ ఆల్రెడీ ఉన్నాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాశారు, ప్రజెంట్లు ఉన్నారు. అక్కడ 3 నెలలు ఇక్కడ 3-4 నెలలు కూర్చోబెడితే వాళ్ళు ఏదో జాబ్ క్యాచ్ చేయగలుగుతారు అక్కడ. అందుకే జాగ్రత్తగా ఆ ప్రిపరేషన్ ఇక్కడ చేయించండి. ఓకే, ప్రభుత్వ యొక్క విభాగాలు ఉద్యోగ వివరాలండి. ఇక్కడ ఉద్యోగ వివరాలు వచ్చేసి ఏంటిదండి ఇక్కడ? ఓకే, రైల్వే ఉద్యోగాలండి. ఇండియన్ రైల్వేలో దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఉద్యోగాల యొక్క నియామకాలు చేపడుతున్న సంస్థ. ప్రతి ఏటా లక్షలాది పోస్టుల యొక్క నియామకాలు కూడా జరుగుతుంటాయి. ఎవ్రీ ఇయర్ కూడా నోటిఫికేషన్ ఉంటుంది. ఓకే, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఎన్టీపీసీ, క్లర్క్ వంటి పోస్టులు ఎప్పటికప్పుడు ఎవ్రీ 2 నెలలకు ఒకసారి నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి. ఈ పోస్టుకు ఇంటర్మీడియట్ ఉంటే
ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది. అభ్యర్థులను రాత పరీక్ష, శారీరక పరీక్ష, వైద్య పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. ఈ యొక్క రైల్వే ఉద్యోగాలకు మంచి జీతం, మంచి ఒక సెంట్రల్ గవర్నమెంట్లో ఒక రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చిందంటే ప్రమోషన్లు ఎక్కడికో వెళ్తావు. రేపు చివరి వరకు లక్షల్లో నువ్వు అక్కడ సాలరీస్ ఇక్కడ తీసుకుంటావు. ఓకే, ఇందులో ఏంటంటే ఇక్కడ జస్ట్ ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఒకటి, ఓకే, మెంటల్ ఎబిలిటీ మరొకటి ఇంగ్లీష్ అండి, సైన్సు, జిఎస్, ఇక్కడ జనరల్ స్టడీస్, ఇవే ఉంటాయండి. ఇక్కడ ఇవే ఉంటాయి. మరి యాప్లో ఇక్కడ ఫుల్ కోర్స్ ఉంది. ఈ యాప్ను మీరు ఇక్కడ పర్చేజ్ చేయండి. టోటల్ అయినప్పండి ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు అక్కడ ఈజీగా క్యాచ్ చేయగలగాలి అక్కడ. ఓకే, జస్ట్ ఇక్కడ ఎగ్జామ్ అంటే టోటల్ అయినప్పండి స్టాక్ జీకే పాలిటీ, స్టాక్ జీకే హిస్టరీ, స్టాక్ జీకే సైన్సు, స్టాక్ జీకే ఎకానమీ ఇవన్నీ కూడా మన యాప్లో ఉంటాయి. మీరు పర్చేజ్ చేయొచ్చు. టోటల్ అయినప్పుడు అక్కడ ఈ కొంచెం అంటే క్వశ్చన్ అనేది ఇక్కడ బయటికి వెళ్ళిపోదండి. ఇలాంటి ఉద్యోగాల మీద పిల్లలకి అవగాహన కల్పించంటే మీరు ప్రిపరేషన్ చేయించండి, ఈజీగా జాబ్ ఉంటుంది. పోస్టల్ డిపార్ట్మెంట్, ఓకే, ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ అండి 12వ తరగతి పాస్ అయిన యొక్క యువతకు ఉద్యోగాలు కల్పించే మరో అతిపెద్ద విభాగం అండి ఇక్కడ పోస్టల్ యొక్క విభాగం. ఇందులో పోస్ట్ మ్యాన్, పోస్టల్ అసిస్టెంట్ వంటి యొక్క పోస్టులు కూడా ఇందులో ఉంటాయి. చాలా వరకు పోస్టులు ఇక్కడ ఎంపిక కేవలం మెరిట్ ఇక్కడ ఆధారంగానే ఇక్కడ ఎంపిక జరుగుతుంది. 12వ తరగతి మార్కులు ఆధారంగా 10th అంటే 10వ తరగతి మార్కుల యొక్క ఆధారంగా, ఓకే, 12వ తరగతి యొక్క మార్కుల ఆధారంగానే ఇక్కడ, ఓకే, కొన్నిటికి రాత పరీక్షలు నిర్వహిస్తారు, కొన్నిటికి ఇక్కడ ఇంటర్మీడియట్ 10th యొక్క మార్కుల ఆధారంగానే వారిని ఎంపిక చేసి జాబులు ఇచ్చే యొక్క అవకాశం కూడా ఉంటుందండి. మరొకటి రక్షణ దళాలండి. అమ్మో మా పిల్లోడు ఎడిపోతున్నాడు కాదు, చాలామంది యువత ఇలా శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, ఆదిలాబాదు చాలామంది పిల్లల ఏరియాలో ఇవాళ ఆర్మీ కూడా వెళ్తున్నారు. ఓకే, ఇండియన్ ఆర్మీలో సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటిపిబి వంటి దేశ భద్రతా దళాల్లో ఇక్కడ 12వ తరగతి ఉత్తీర్ణులైన యొక్క యువతకి ఇక్కడ అవకాశాలు కల్పిస్తారు. ఇందులో ఇండియన్ ఆర్మీ సోల్జర్, జీడీ క్లర్కు, టెక్నికల్ ట్రేడ్ పోస్టులు కూడా నియామకాలు ఇక్కడ జరుగుతుంది. ఇందుకోసం శారీరక పరీక్ష, వైద్య పరీక్ష, సాధారణ రాత పరీక్షలు కూడా నిర్వహిస్తారండి. అదేవిధంగా సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటిబిపి మొదలైన పారామిలిటరీ దళాల్లో కానిస్టేబుల్ స్థాయి పోస్టులకి నియామకాలు జరుగుతాయి. వీటికి జస్ట్ ఇక్కడ 12వ తరగతి ఉత్తీర్ణతే చాలు. శారీరకంగా చురుకైన యువతకి యొక్క ఉద్యోగాలు మంచి ఎంపిక. మరొకటండి స్టాఫ్ సెలక్షన్, ఇక్కడ ఎస్ఎస్సి ఇక్కడ, ఓకే, స్టాఫ్ సెలక్షన్ యొక్క కమిషన్లో అనేది వివిధ ప్రభుత్వ విభాగాల్లో నియామకాలండి. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క అంటే ప్రధానమైన యొక్క సంస్థ అండి. 12వ తరగతి ఉత్తీర్ణులైన యువతకి ఇందులో ఇక్కడ, ఓకే, మరి ప్రజెంట్ పరీక్ష అత్యంత అనుకూలమైంది. దీని ద్వారా ఎల్డిసి, లోయర్ డివిజన్ క్లర్కు, డేటా ఎంట్రీ ఆపరేటర్, పోస్ట్ అసిస్టెంట్ వంటి యొక్క పోస్టుల యొక్క నియామకాలు కూడా జరుగుతాయి. ఇందులో ఈ అన్నిట్లో కూడా ఇంగ్లీషు అంటే ఇంగ్లీష్ ఉంటుంది, ఆర్థమెటిక్ అంటే మ్యాథ్స్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ వంటి యొక్క అంశాలు ఉంటాయి. కంప్యూటర్ యొక్క ఆధారితమైన అంటే ఇది ఆన్లైన్లో పరీక్ష ఇక్కడ జరుగుతుంది. మరొకటండి బ్యాంకింగ్ రంగం అండి. బ్యాంకింగ్ రంగంలో దీనికి యువత 12వ తరగతి ఇక్కడ పాస్ అయిన వాళ్ళు కూడా బ్యాంక్ యొక్క ముఖ్యంగా సహకార బ్యాంకులలో ఈ నియామకాలు జరుగుతాయి. కొన్ని రాష్ట్రాల్లో 12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులకి స్థానిక స్థాయిలో క్లర్క్ లేదా అసిస్టెంట్ పోస్టులకి దరఖాస్తు ఇక్కడ చేసుకోవచ్చు. ఎస్బీఐ, ఐబిపిఎస్ వంటి యొక్క నియామకాలకి
ఇక్కడ మాత్రం వీటికి డిగ్రీ అవసరం, కానీ క్లర్క్స్ మాత్రం ఇక్కడ ఇంటర్మీడియట్ స్థాయి. వీటితో పాటు పోలీస్ కానిస్టేబుల్, ఇండియన్ ఆర్మీలో కూడా ఇంటర్ తర్వాత కానిస్టేబుల్ యొక్క అంటే పోస్ట్ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఒక ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత సుమారు 7 రకాల యొక్క జాబులకి వీళ్ళు అర్హులండి. ఇక్కడ జనరల్ నాలెడ్జి, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. ఆల్రెడీ ఇంగ్లీష్ మీకు తెలుసు. ప్రజెంట్లీ మొత్తం కూడా వచ్చేది ఇక్కడ ఇంగ్లీష్ మీడియం యొక్క స్కూల్స్ కాబట్టి, అంటే రీజనింగ్ ఉంటుంది, ఇక్కడ మ్యాథ్స్ ఉంటుంది, కొన్ని అంశాలే జనరల్ నాలెడ్జి. వీటిపైన మీరు ప్రధానంగా ఫోకస్ చేస్తే ఈ 3-4 నెలల్లో దీనిపైన మీరు టైం కేటాయిస్తే ఏదో ఒక జాబులో గ్యారంటీగా మీరు ఉండగలుగుతారు. అంటే ఈ నోటిఫికేషన్ సెంట్రల్ జాబ్స్ ఇక్కడ చాలామంది మనం ఎంతసేపు ఇక్కడ స్టేట్ జాబుల కోసమే ఆలోచిస్తాం. నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అయితే 7 రకాలైన యొక్క జాబులు కొలువులు అక్కడ నువ్వు అంటే నోటిఫికేషన్లో వస్తూనే ఉంటాయి. 2 నెలలకు ఒకసారి, నెలకోసారి. రైల్వే డిపార్ట్మెంట్లో స్టాఫ్ సెలక్షన్లో ఎవ్రీ ఇయర్ కూడా నోటిఫికేషన్లు ఉంటాయి. ఈ ఫర్దర్గా బ్యాంకింగ్ యొక్క నోటిఫికేషన్లు కూడా ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రిపరేషన్ ఇక్కడ స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్ ఇక కంటిన్యూ చేయండి. సమ్మర్లో ఇక్కడ 3-4 నెలలు ఇక్కడ వెయిట్ చేయకండి. ఈ 3-4 నెలలు మీరు కష్టపడితే గ్యారంటీగా నువ్వు ఒక విజేతగా ఉంటావు, నువ్వు ఒక విన్నర్గా ఉంటావు. అటు జాబ్ కొట్టేసి కొన్నాళ్ళ పాటు జాబ్ చేసి సెలవు పెట్టుకొని వచ్చి కూడా నువ్వు జాబ్ చేసుకుంటూ కూడా డిగ్రీ పీజీ బీఈడి చేయొచ్చు. మా అమ్మాయి ఎంఎస్సి బీఈడి అయిపోయింది, మా అబ్బాయి ఎంఏ బీఈడి అయిపోయింది. ఎవడికి కావాలి నీ ఎంఏ బీఈడి, ఎవడికి కావాలి నీ ఎంఎస్ పీజీలు ముఖ్యం కాదు, డాక్టరేట్ ముఖ్యం కాదు. ఉద్యోగం ఇంపార్టెంట్, జాబ్ ఇంపార్టెంట్. ప్రజెంట్లీ జాబ్ ఉందా లేదా చూస్తున్నారు కాబట్టి అందుకే చాలా సీరియస్గా మీరు ప్రిపరేషన్ ఇక్కడ కొనసాగించండి. ఈసారి గ్యారంటీగా ఇక నుంచి మీ పిల్లల్ని ప్రిపరేషన్లో స్టార్ట్ చేయండి. మన యాప్లో ఫుల్ కోర్స్ ఇక్కడ ఉంటుంది. ఈ క్లాసెస్ ఇక్కడ మన విద్యార్థులందరూ కూడా తెలియపరచండి. టోటల్ ఎనఫ్ మన యాప్ను మీరు వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ అనే యాప్ను డౌన్లోడ్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మన యాప్ గురించి ఇక్కడ తెలియపరచండి. ఓకే, థ్యాంక్ యూ.